హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు తనుమైత్రేయి. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా చేసుకునే బొంబాయి రవ్వతో గుంత పొంగనాలు ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం కావలసినవి 1 కప్పు బొంబాయి రవ్వ. దీనిని ఒక బౌల్లో వేసుకొని, అలాగే ఈ 1 కప్పు బొంబాయి రవ్వకి 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిని ఒక 1/2 అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం మసాలాల పొడి ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా పొడి కోసం కావలసినవి ఎండుమిర్చి 10 నుంచి 15 వరకు తీసుకున్నాను. అలాగే శనగపప్పు 3 స్పూన్లు, మినప్పప్పు 3 స్పూన్లు, నువ్వులు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను తీసుకుని వీటిని పాన్ పెట్టుకొని 1 స్పూను ఆయిల్ వేసి ముందుగా ఎండుమిర్చి వేగించుకోవాలి. చూడండి, ఈ కలరు వచ్చే వరకు వేగించి ప్లేట్లో తీసుకోవాలి. అలాగే అదే పాన్లో ఈ పప్పులు వేసి వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత వీటిని ప్లేట్లో వేసుకొని మళ్ళీ జీలకర్ర, నువ్వులు వేసి వేగనివ్వాలి. నువ్వులు అనేవి తొందరగా వేగుతాయి కాబట్టి పప్పులతో పాటు వేగించుకోలేదు. ఒకేసారి అన్నీ కలిపి వేగించుకుంటే నువ్వులు అనేవి మాడిపోతాయి. అందుకని ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇవన్నీ చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 క్యారెట్ తీసుకొని ఇలా తురుముకొని ఒక గిన్నెలో వేసుకుందాం. తర్వాత నానబెట్టుకున్న ఈ బ్యాటర్ తీసుకొని ఒకసారి కలుపుకొని పాన్ పెట్టి 1 స్పూను ఆయిల్ వేసి ఈ క్యారెట్ తురుము, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు తురుము వేసి మరొకసారి కలిపి ఈ బ్యాటర్లో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ బ్యాటర్ తిక్కుగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొంగనాలు వేసుకొని పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత పొంగనాలు వేసే ముందు కొద్దిగా ఈ బ్యాటర్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర తురుము వేసి బాగా కలపాలి. ఈ బ్యాటర్ని కొద్దిగా వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాకి మిర్చి ఉన్నాయి కదా, వీటన్నింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి మెత్తగా ఉండాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత రెండో వైపు తిప్పుకొని పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇదే విధంగా రెండవసారి కూడా వేసి చూపిస్తున్నాను. ఇలాగే మిగతా బ్యాటర్ అంతా వేసుకోవాలి. మొత్తం అన్నీ వేసుకున్నాం కదా, చూడండి ఇవన్నీ చాలా బాగా వచ్చాయి. మీరు కావాలనుకుంటే వీటిని చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని మసాలా కర్రీతో ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మసాలా కర్రీ కోసం కావలసినవి టమాటో మీడియం సైజు 2 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ తురుము సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి ఒక 2 తీసుకున్నాను. క్యాప్సికమ్ 1, క్యారెట్ తురుము కొద్దిగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూను ఆవాలు వేసి అలాగే ఆనియన్ తురుము, టమాటా తురుము, క్యాప్సికమ్, క్యారెట్ తురుము వేసి కలుపుకోవాలి. దీనిలో రుచికి సరిపడగా సాల్టు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను జీరా పొడి, 1/2 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడి ఉంది కదా, ఈ పొడిని ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. మిగతా పొడిని మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఈ పొంగనాలు దీనిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకొని
మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుంటే వేడివేడి బొంబాయి రవ్వతో మసాలా గుంత పొంగనాలు రెడీ అయినట్టే. వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని సర్వింగ్ ప్లేట్లో వేసుకొని వేడివేడిగా తింటే స్పైసీగా ఉండే మసాలా గుంత పొంగనాలు చాలా బాగుంటాయి. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.